హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. వారణాసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న వారణాసి సినిమా నుంచి ఒక అద్దరిపోయే 2 అప్డేట్లు అయితే బయటకు వచ్చాయి. అది కూడా మన కార్తికేయ గారు ఏదైతే మెక్సికన్ మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఆఫ్రికాలో తీసిన సన్నివేశాల గురించి, ఇక నెక్స్ట్ వారణాసికి సంబంధించి ఏదైతే హైదరాబాద్లో సెట్ చేశారో దానిలో రాబోయే సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఈ 2 కూడా విజువల్ ఫీస్ట్ అని చెప్పారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో తీసిన సినిమాలు ఏదైతే మగడాస్కర్లో తీసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 నిమిషాల పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ తీసారంట భయ్య జక్కన్న. అసలు మీరు అంటే ఆ సీన్ చూసిన తర్వాత, ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసిన తర్వాత హాలీవుడ్ కాదురా బాబు, టాలీవుడ్ రా బాబు అంటామంట. అంటే హాలీవుడ్ రేంజ్ ఆఫ్ మేకింగ్ అని చెప్పి ప్రతి సినిమాని మనం హాలీవుడ్ రేంజ్లో ఉందని కంపేర్ చేస్తాం. కానీ ఆ 2 సీన్స్ చూసిన తర్వాత ఏదైతే వారణాసి సెట్ చేసి షూట్ చేశారో అది, నెక్స్ట్ మగడాస్కర్ అది సౌత్ ఆఫ్రికాలో షూట్ చేసిన ఒక ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా హాలీవుడ్ని తలదన్నేలా తీసారంటారట. చూడండి, ఒక సినిమా రిలీజ్కి 1.5 year ఉంటుండగా, గట్టిగా అయితే ఒక 13-14 నెలలు ఉంటుండగా ఎప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఆ సినిమాని ప్రపంచంలో మూలకి తీసుకెళ్ళమంటే ఇది చిన్న బాధ్యత కాదు భయ్య. ఇప్పుడు జక్కన్న ఏదైతే రాజమౌళి గారి సినిమాని ఏదైతే డైరెక్ట్ చేస్తున్నారో దాని వెనకాతలో ఉండి నడిపించి కార్తికేయ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కార్తికేయ గారు ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ వారణాసి సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వారణాసి అనే సినిమా ఇప్పుడు తెలుగు సినిమా కాదు, ఒక ఇండియన్ సినిమాకి మించి ఒక ప్రపంచ సినిమాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే అన్న దాదాపు 120 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ ప్లాన్ చేశారు. అంటే ఒక్కసారి ఊహించుకొని 120 దేశాల్లో ఒక తెలుగువాడి సినిమా, ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా 120 కంట్రీల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి ప్రపంచం ముందు నిలబడి ఇదిరా తెలుగుడి సత్తా అని చాటి చెప్పబోతున్నారంటే ఇంకొక 13 నెలల గ్యాప్లో ఒక్కసారి ఊహించుకోండి ఆ మూమెంట్ ఎలా ఉంటుందో. ఎస్, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వినిపిస్తుందా ఇప్పుడు వారణాసి రామాయణం, తెలుగులో వారణాసి, బాలీవుడ్ నుంచి రామాయణం ఒక 4,000 కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమా. చాలా కంపారిజన్స్ వస్తున్నాయి, కానీ ఎవడి సత్తా వాడిదే. ముఖ్యంగా రాజమౌళి గారి విజన్ కానీ, రాజమౌళి గారికి టేకింగ్ కానీ నాకు తెలిసి ప్రజెంట్ ఇండియాలో ఎవరు లేడు భయ్య. దానికి తోడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంత తెలివిగా మార్కెటింగ్ చేస్తున్నారంటే వారణాసి సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచే తెలుగు ఇండియాలో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్, ఇంకా భారీ బిజినెస్ జరుగుతుంది. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ పొటెన్షియాలిటీ ఉన్న సినిమా. సో దీన్ని మనం మొత్తం ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరి దగ్గరికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ సినిమా యొక్క బడ్జెట్ కానీ, ఈ సినిమా యొక్క రీచ్ కానీ, ఈ సినిమా ఇది ఒక ప్యాన్ వరల్డ్ సినిమా భయ్య. 120 దేశాల్లో ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా వార్నర్ బ్రదర్స్ లాంటి ఒక సంస్థ ముందుకొచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇంటర్నేషనల్ వైడ్గా అనడం నిజంగా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఒక బాహుబలి సినిమా ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇప్పుడు వారణాసి అనే సినిమా కూడా దానికి మించి ప్రతిదీ మనం హాలీవుడ్తో పోల్చుతాం, హాలీవుడ్ మేకింగ్తో పోల్చుతాం, హాలీవుడ్ సినిమాలతో పోల్చుతాం, హాలీవుడ్ స్టైల్తో పోల్చుతాం. కానీ నెక్స్ట్ వారణాసి సినిమా తర్వాత మన ఇండియన్ సినిమాతో పోటీ పడాలి ఎవడైనా సరే అనే రీతిలో జక్కన్న వారణాసిని చేస్తున్నారంట. ఇప్పుడు వారణాసి సెట్ ఏదైతే వేశారో హైదరాబాద్లో, అక్కడ రాబోయే ఒక సన్నివేశం కానీ, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అడవుల్లో తీసిన 15 నిమిషాల సీన్ మాత్రం అద్దరిపోద్దట. ఇక్కడ సినిమా ఇంకా ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఒక 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్, నెక్స్ట్ వారణాసి సెట్లో ఒక 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్, 25 నిమిషాలకు పైగా రామాయణం ఎపిసోడ్. ఒక్కసారి ఊహించుకోండి, మహేష్ బాబు గారి అభిమానులకు కాదు, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమానికి గూస్ బూమ్ తెప్పించే సినిమా భయ్య. ఎందుకంటే ఇదేదో ఫ్యాండమ్స్ వల్ల, లేదంటే ఒకరిద్దరి వల్ల, అంటే ఇది క్లియర్గా చెప్పాలంటే ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ఒక బజ్ క్రియేట్ అయ్యి, ముఖ్యంగా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్ అంటేనే ఒక బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు వీళ్ళిద్దరూ త్రేతాయుగం, నెక్స్ట్ టైం ట్రావెల్, ఇంకా ఏవేవో చేస్తున్నారు అనగానే బాబు ఇది మామూలు సినిమా కాదు, ఈ సినిమాతో ఇంకా బాబు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా హాలీవుడ్ వాళ్ళు ఇంకా బాబుని ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకా వారణాసి తర్వాత ఇండియన్ స్క్రీన్ మీద మహేష్ బాబు గారికి కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ హీరో అయిపోతారు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు త్రివిక్రమ్ గారు చాలాసార్లు చెప్పారు, నేను కూడా 2-3 వీడియోలో ఆల్రెడీ చెప్పా. హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న టాలీవుడ్ హీరో మన మహేష్ బాబు గారు. ఆయనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడుతుంది భయ్య.
ఇప్పుడు కంప్లీట్గా ఇంకా మహేష్ బాబు గారి నుంచి మనం ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక జేమ్స్ బాండ్ తరహా సినిమాలు, ఒక జాన్ విక్ అలాంటి సినిమాలు పడుతూనే ఉంటాయి. వారణాసి అనే సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది మహేష్ బాబు గారి కెరియర్లో. దానికి తోడు ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద కాదు, ఇంటర్నేషనల్ స్క్రీన్ మీద 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఆ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఆ డే వన్ లెక్కలు కానీ, ఆ సినిమా బిజినెస్ కానీ ఎంత కూడుతుంది ఏంటి, మనం ఇంకా వేల కోట్ల మీద మాట్లాడుకోవాలి. డే వన్ ఒక 500-600 కోట్లు, ఇంకా అలానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ వీక్ ఒక 1200 కోట్లు, ఇంకా సినిమా టాక్ పడితే ఒక 3 వారాల్లో ఒక 3-4 వేల కోట్లు, ఆ టైప్ ఆఫ్ మాటలే వినిపిస్తాయి వారణాసి సినిమా రిలీజ్ తర్వాత. ఎందుకంటే ఆ సినిమా అంతటి పొటెన్షియాలిటీ ఉన్న సినిమా. ఏంటి భయ్య అసలు ప్రియాంక చోప్రా గారి ఇంటర్వ్యూస్ కానీ, కార్తికేయ గారి కానీ ఇంటర్వ్యూస్ వింటుంటే వాళ్ళ సినిమా గురించి చెప్తున్న ఒక్కొక్క విషయం, ఈ పాయింట్ ఒక పాయింట్ చాలు కదా సినిమా మొత్తం లాగించడానికి, అలాంటి పాయింట్లు 10-15 పెట్టుకున్నాడు భయ్య రాజమౌళి. అదే చెప్తుంటాడు కదా ఆయన, జీడిపప్పులు అక్కడక్కడ పడాలని. మొత్తం జీడిపప్పు కాదు ఈసారి బాదం పిస్తాలు, బాదం పప్పులతో వారణాసి సినిమాని నింపేసారని అర్థమైపోతుంది. సో ఓవరాల్గా వారణాసి అనే సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని తీసుకెళ్ళి హాలీవుడ్ నెత్తి మీద కూర్చోబెట్టబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.